Hello aspirants, how you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ నేను చదివింది అయితే రివిజన్ చేద్దాం, సో దట్ మొత్తం రీకాల్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ చాప్టర్కి అయితే వెళ్ళొచ్చు. కాబట్టి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన చాప్టర్ అయితే కంప్లీట్ చేస్తాం. సో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. నిన్నైతే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్లాస్ అనేది అయిపోగొట్టాను. సో అందుకనే దానికి సంబంధించిన టాపిక్ మొత్తం ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో దట్ ఎక్కువ డేస్ గుర్తుంటుంది, అంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. అండ్ నేషనల్ ఇన్కమ్ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోలేక చాలా మందికి రాంగ్ ఆన్సర్స్ అనేది పెట్టేసి వస్తారు. ఎందుకంటే చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు మన గ్రాస్కి నెట్కి డిఫరెన్సెస్, మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే షార్ట్ కట్స్లో అడుగుతాడు. ఇప్పుడు నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని ఉంది. ఇప్పుడు నెట్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా కనుక్కుంటాం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని చేస్తాం కదా. సో అట్లా ఇవ్వకుండా స్టేట్మెంట్ మార్చిస్తాడు. కొన్నిసార్లు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర కొంచెం చేంజ్ చేస్తాడు. ఇలా షార్ట్ కట్స్ లో చాలా మార్క్స్ పోతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ కట్ అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే డెప్రిషియేషన్ తీసేస్తే ఏమొస్తుంది, డెప్రిషియేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, అంటే ఫారెన్ ఇన్కమ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఫారెన్ ఇన్కమ్ తీసేస్తే ఏమొస్తుంది. ఇలా చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్తోనే మనకు మార్క్స్ అనేవి పోతాయి. సో అందుకని చెప్పి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక 1 hour పట్టింది అనుకుంటా రివైజ్ చేయడానికి. అంటే క్లియర్గా నేను రాసి పెట్టుకున్నాను వాట్ ఈస్ వాట్ అని, ఏది దేనివల్ల ఏది వస్తుంది అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు జీడిపి నుంచి జిఎన్పికి ఎట్లా వెళ్ళొచ్చు, ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి ఎలా వెళ్ళొచ్చు. ఇలా చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్లియర్గా ఒకసారి రివైజ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి సంబంధించింది. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు, బట్ స్టిల్ మనకి ఐడియా అనేది ఉండాలి. అంటే డెవలప్మెంట్కి ఒకవేళ మెయిన్స్లో రాయాల్సి వస్తే ఎలా ఏంటి అని చెప్పేసి తెలిసి ఉండాలి. కాబట్టి ఆ చాప్టర్ అయితే ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసేసాను మొత్తం. సో ఇప్పుడు సెకండ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ వచ్చేసి పాలిటీ రివిజన్. పాలిటీ రివిజన్ నేను చెప్పాను కదా ఒకసారి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి, జస్ట్ ఒకసారి చదివి అక్కడ పెట్టేశాను, కానీ రివిజన్ అనేది కంప్లీట్గా అవ్వలేదు. అండ్ పాలిటీ రివైజ్ ఒక డే మొత్తం అంటే 15 days పెట్టుకొని చేస్తా అని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ చాలా మంది అన్నారు అట్లా వర్కౌట్ కాదు, డే మొత్తం చదివితే బోర్ కొట్టేస్తుంది అని చెప్పి. నాకు కూడా కరెక్టేనేమో అనిపించింది. సో అందుకని చెప్పి జస్ట్ మనకు నార్మల్గా ఎలా అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఎకానమీ ఎట్లా 27 classes ఉన్నాయి, 27 classes కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దాంతో పాటు ప్యారలల్గా ఈ 2 అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఎట్లాగో కరెంట్ అఫైర్స్ ఒక 1 hour చూస్తాం. సో 3 classes పాటు మళ్ళీ అంటే ఇలా పాటు అనుకుంటూ ఒక 4 classes మళ్ళీ ఎలాగో ఎప్పటిలాగానే చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వెనకాల పడిపోకూడదు ఏ సబ్జెక్ట్లో అని చెప్పేసి, ఇంకా మీరు ఇచ్చిన సజెషన్స్ తీసుకొని అట్లా వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఎట్లాగో పాలిటీకి ఒక 2 hours అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేను కంప్లీట్ చేసుకున్న టాపిక్ యాక్చువల్గా 3 topics కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. పిఎం అండ్ సిఓఎం అండ్ ఇంకోటి వచ్చేసి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. బట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ 2 మాత్రమే కంప్లీట్ అయ్యాయి. అండ్ బిల్కి సంబంధించిన డేటా లైక్ ఆర్డినరీ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, ఈ బిల్కి సంబంధించిన డేటా అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగి థర్డ్ స్లాట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేశాను. కరెంట్ అఫైర్స్ చాలా మంది చెప్పారు లైక్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నారు, మీరు ఎట్లాగో CA 360 తీసుకుందాం అనుకుంటున్నారు, కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా అంటే, నేను నోట్స్ మొత్తం రాయట్లేను. యాక్చువల్గా నాకు డైరెక్ట్గా మళ్ళీ పీడిఎఫ్లో చదవాలి అంటే మళ్ళీ అదేదో బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి ఒకసారి క్లాసెస్ వినడం తప్పనిసరి, ఇంకా తప్పదు. అది క్లాస్ వింటేనే మనకి సెకండ్ టైం రివిజన్ అయినట్టు ఉంటుంది అండ్ చదివినట్టు అనిపిస్తుంది. కాబట్టి చదవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఫస్ట్ ఇంత పెద్ద పీడిఎఫ్ ముందు పెట్టుకొని చదవాలంటే మన వల్ల కాదు. సో అందుకని చెప్పేసి ఈ మ్యామ్ నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ వైజ్గా నచ్చుతుంది. కాబట్టి ఒక 1.5 hour అంతకంటే ఎక్కువ పెట్టదు. 1.5 hour మనం బయట తిరగడానికి పెడతాం, ఒక వీడియో చూడడానికి పెడతాం, అదేదో కరెంట్ అఫైర్స్కి పెడతా. అట్లీస్ట్ నాకు నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక క్లాస్ మొత్తం వినడం మాత్రం ఆపేను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నాకు చెప్పాను కదా నేను కొంచెం స్లో లెర్నర్ అని. ఏదైతే థింగ్స్ నేను గుర్తుపెట్టుకోవాలో, ఏదైతే థింగ్స్ నేను పక్కా చేయాలో అవి చేయక తప్పదు. వేరే వాళ్ళకి అది ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ఇన్నిసార్లు ఎందుకు చదవడం, ఇన్నిసార్లు ఎందుకు రాయడం అని చెప్పి అనిపిస్తుండొచ్చు. బట్ నా దృష్టిలో నాకు అది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. కాబట్టి
ఇంకా తప్పదు చేయాల్సిందే. సో అందుకని చెప్పి దాంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఈ రిలేషన్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తుండొచ్చు అనిపించినవి మాత్రం నేను రాసి పెట్టుకుంటున్నాను. మిగిలినవన్నీ కోర్స్ తీసుకున్న తర్వాత దాంట్లో కంప్లీట్ చేసుకుంటాను. అది అండ్ ఐ డోంట్ ఈవెన్ నో లైక్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది కంప్లీట్ చేస్తానా లేదా, ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, వేరే సబ్జెక్ట్స్ పైన పడతానా కూడా తెలీదు. అదే నాకు ఇలా క్లాసెస్ అనుకో బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటా అయినా ఆన్సర్ చేయొచ్చు కాబట్టి నేను అలా అని చెప్పి ఇట్లా కంటిన్యూ చేసిన అనమాట. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసి 4th స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. 4th స్లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ చాలా స్లోగా వెళ్తున్నాను. డైలీ ఒక 3 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈజీగా 45 డేస్ పడుతుంది నాకు. అందరికీ 10-15 డేస్లో అయిపోగొడతారేమో. నేను 2 to 3 months అయితే పెట్టుకున్నాను ప్రతి సబ్జెక్ట్కి. ఎట్లాగో నోటిఫికేషన్ ఇప్పుడు అంతా రాదు, మ్యాక్సిమం ఇయర్ ఎండ్ అవుతుండొచ్చు. అందరూ జూన్ జూలై అన్నారు కానీ నేను ఫస్టే అనుకున్నాను లైక్ ఇయర్ ఎండ్ వరకు వెళ్తుందని కొంచెం స్లోగా వెళ్తున్నాను. సో దట్ నాకు ఒక క్లారిటీ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ పైన బ్రీఫ్గా వెళ్ళొచ్చు, నేను లోపలి వరకు వెళ్ళొచ్చు. అండ్ దాన్ని రివైజ్ చేసుకోవడానికి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా రివైజ్ చేసుకోవచ్చు. ఎట్లాగో 1 month 1 month కూడా కాదు, 2 to 3 months తేడా ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇయర్ ఎండ్ లోపల కంప్లీట్ చేసుకునేటట్టే పెట్టుకున్నాను. మళ్ళీ ఫాస్ట్ వెళ్తే కూడా నాకు సగం గుర్తుంటుంది. సో అందుకని చెప్పి స్లోగానే వెళ్తున్నా. అండ్ 1 క్వశ్చన్ చాలా మంది నన్ను తెలంగాణ ఎకానమీ గురించి అడిగారు. తెలంగాణ ఎకానమీకి నేను ఇంకా ఏ బుక్ అయితే తీసుకోలేదు, సిలబస్ వచ్చిన తర్వాత తీసుకుంటా, కొత్త బుక్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి. అండ్ ఆల్సో దానికి సంబంధించి నేను జస్ట్ ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి కంప్లీట్ చేస్తా అండ్ అబ్స్ట్రాక్ట్ ఒకటి కంప్లీట్ చేసుకొని మనకి ఎక్కడ ఎంతమంది ఉన్నారు, రేషియోస్ అండ్ ఆల్సో జీడిపికి సంబంధించిన వాల్యూస్, ఇవన్నీ మెయిన్ అక్కడ నుంచి వస్తాయి మ్యాక్సిమం క్వశ్చన్స్. ఒకవేళ స్టాటిక్ నుంచి వచ్చినా కూడా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని చెప్పి అది అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మొత్తం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్ మాత్రం ఎంతవరకు కంప్లీట్ చేయాలో అంతవరకు ఒక 90 to 100% అయితే కంప్లీట్ చేసి పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇండియన్ ఎకానమీ. లైక్ ఇప్పుడు నేను 27 క్లాసెస్ అయిపోగొట్టి రివిజన్ చేశాను అనుకోండి, అప్పుడు ఒక ఈజీగా 70 to 80% కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంకా చెప్పలేము ఎంత గుర్తుంటుంది అని చెప్పి, బట్ అదైతే అయిపోతుంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఎట్లాగో నేను సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంప్లీట్ చేశాను కాబట్టి దాన్ని ఒకసారి మళ్ళీ ఒక 2-3 times రివైజ్ చేసుకోవాలి, ఎందుకంటే నెంబర్స్ గుర్తుండవు కాబట్టి. సో అదనమాట. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చేసి నేను తెలుగు అకాడమీయే ఫాలో అవుతున్నాను. చాలా మంది బుక్ లిస్ట్ చెప్పండి అని అడుగుతున్నారు. సో నేను బుక్ లిస్ట్ కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే మాక్సిమం తెలుగు అకాడమీ ప్రిఫర్ చేస్తాను. ప్రైవేట్ ఆథర్స్ని అంతగా ప్రిఫర్ చేయలేదు కాబట్టి మీకు ఎక్కువ సజెషన్స్ అనేవి ఇవ్వలేకపోయాను. బట్ కొన్ని బుక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ షార్ట్ కట్ బుక్స్ టైప్ అనుకుంటా అవి. సో ఎక్కడ ఎలా రిఫర్ చేయాలి అనేది మీకు ఒకసారి ఒక వీడియో అనేది చేస్తాను. తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ కాకుండా వేరే టాపిక్స్ అన్నిటికీ మీరు MCQ బుక్స్ కూడా అడిగారు కాబట్టి దానికి సంబంధించి అయితే ఘటనా చక్ర మీకు దొరుకుతుంది. ఘటనా చక్రలో ఆల్మోస్ట్ మీకు MCQస్లో ఉంటే కింద టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ MCQస్కి సంబంధించిన టాపిక్ కూడా మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. 4 స్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా మోటివేషన్ ఇస్తే అండ్ మీకు కూడా నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బాయ్.